నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. బొటీక్స్ గురించి కూడా ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? ఒక లేబుల్ ని, ఒక బొటిక్ ని, లేదా ఒక టైలర్ షాప్ ని ఇలా అన్నిటిని కనెక్ట్ చేసే ఒక ఇన్నోవేటివ్ థాట్ తో స్టార్ట్ చేసాము. అది చాలా మంది తీసుకుంటున్నారు. ఏ బొటిక్ వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ గా వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మీ యాప్ లో వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? నేను ఒక బొటిక్ ఓనర్. నాకు 10 ఆర్డర్లు వచ్చాయి. ఈ రోజు ఒక మాస్టర్ వచ్చాడు, కటింగ్ చేశాడు, చేస్తున్నాడు, అయిపోయింది. మేబీ ఒక 1 వీక్ తర్వాత నాకు వర్క్ పడింది, నేను రాలేకపోయాను, వర్క్ ఆగిపోయింది. అలా కాకుండా నాకు ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది. ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ ఈజీ అవుతుంది. ఇక్కడ బొటిక్ ఓనర్లు అందరూ చూడాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాము అని. బట్ ఎంత మనము రెడీమేడ్ అనుకున్నా మనము సెల్ఫ్ గా స్టిచ్చింగ్ చేయించుకోవడం. ఎందుకు మనం రెడీమేడ్ వెళ్తున్నాం? బికాస్ దొరక్క. సో నేనేమంటున్నాను తెలుసా, ఇక్కడ రన్ టైలర్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ మీరు అడాప్షన్ కి మీరు రెడీగా ఉంటే మీరు గ్రో అవ్వచ్చు అని నేను చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోగలిగితేనే కదా దాంట్లో విషయాన్ని చూడగలరు. సో వాళ్ళు మీ యాప్ లో ప్రమోట్ చేసుకోవాలి, వైడర్ ఆడియన్స్ రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇంకొక 30 days 35 days వరకు త్రూ కాలింగ్ నుంచి వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తున్నాం. 3 steps లో ఒక బొటీక్ ఆన్బోర్డ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కాల్ చేయండి, డెమో తీసుకోండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, కస్టమర్ యాప్ లో విజిబుల్ అవ్వాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనతో పాటు లేటెస్ట్ సెన్సేషన్ అనసూయ రెడ్డి గారు ఉన్నారు. అనసూయ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు రన్ టైలర్ ఈజ్ ఈక్వల్ టు అనసూయ రెడ్డి గారు. సో ఇక్కడ మన చుట్టూ మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న బొటిక్స్ కానీ, లేబుల్స్ కానీ, క్లయింట్స్ని కానీ అందరినీ కలిపి ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఆవిడతో మాట్లాడదాం, ఇంకా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ టు, థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మనం మాట్లాడుకున్న దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో బొటీక్స్ గురించి కూడా లిటరలీ చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఆల్సో మీ దగ్గర కూడా ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ రెస్పాన్స్ కంటే చాలా చేంజ్ చూసాను నేను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రెస్పాన్స్ అంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఒక చేంజ్ తీసుకురావడం అనేది ఇట్స్ ఎ వెరీ హై మోటివేటివ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లేబుల్ని, ఒక బొటిక్ని, లేదా ఒక టైలర్ షాప్ని ఇలా అన్నిటినీ కనెక్ట్ చేసే ఒక యాప్ని మనం ఏదైతే మార్కెట్లో ఒక ఇన్నోవేటివ్ థాట్తో స్టార్ట్ చేసామో అది చాలా మంది తీసుకుంటున్నారు. ఈవెన్ అటుపక్క కస్టమర్స్ తీసుకుంటున్నారు, అండ్ లేబుల్స్, బొటిక్స్ అండ్ టైలర్ షాప్స్ కూడా తీసుకుంటున్నాయి. అంటే దెర్ ఇస్ ఎ నీడ్ అన్నాడు. ఓకే, సో దాన్ని అయితే మనం ఓవర్కమ్ అయిపోయాం ఆల్రెడీ. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఫుడ్ కావాలి అంటే ఇన్స్టెంట్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాం. గ్రాసరీస్ కావాలంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాం. ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ కావాలనుకున్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాం, వాళ్ళు వస్తారు. వై నాట్ ఈ ఇండస్ట్రీ అంటే ఈ అపారెల్ ఇండస్ట్రీలో బొటీక్స్ అనేటివి లిటరలీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఏరియాలో ఉంటూ ఉన్నాయి. సో ఎవరి టాలెంట్ వాళ్ళు ఆ లోకల్ స్పేస్ వరకే పరిమితం చేసుకోకుండా ఇంకొంచెం వెళ్ళాలి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. మీరు అన్నారు కదా, సో యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ క్లయింట్స్ అయితే బాగుంటది కదా, వీళ్ళ టాలెంట్ అక్కడ వరకు కూడా చాలా మంది చేస్తున్నారు. చాలా మంది బొటిక్స్ కూడా ట్రై అవుట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా లోకల్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా చూసి చేస్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుందంటే మనం ప్రయత్నం బాగా చేసామనుకోండి, ఇప్పుడు ఒక చెట్టుకి మనం రోజు వాటర్ పోస్తూ ఉంటే పెరుగుతుంది. ఒక 3-4 days ఆగిపోతే లీవ్స్ అనేవి కింద పడిపోవడం ఇలా జరుగుతుంది. అంటే ఒక బొటిక్ అయినా ఏ మార్కెటింగ్ అయినా కూడా సో రోజు చేయడం వేరే, లేదా కొద్ది రోజులు అగ్రెసివ్గా చేసి కొద్ది రోజులు స్టాప్ చేయడము వేరే. బట్ నిజానికి చెప్పాలంటే చాలా బొటిక్స్ ఇలానే నడుస్తున్నాయి. రోజు ఒకసారి బాగా ఉన్నప్పుడు ఫాస్ట్గా అన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని వీళ్ళని పిలిపించి వీడియోస్ చేస్తారు, లేదంటే గూగుల్ యాడ్స్ చేస్తారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు లో అయిపోతారో, అరే ఎంత చేసినా రావట్లేదని అనగానే 1 weekలో మొత్తం పడిపోతుంది. బికాస్ బొటిక్ సిస్టమ్ అనేది ఎవ్రీడే రెవెన్యూ. ఇట్స్ నాట్ లైక్ 1 day, 1 week, 1 month అని. అందుకే నేనేం చెప్తానంటే, సో అదే ఒక ప్లాట్ఫామ్ ఉండి మేం మార్కెటింగ్, ఇప్పుడు రెంటల్ అనేది ఒక ప్లాట్ఫామ్, అందులో బొటిక్స్ అని నా రెస్పాన్సిబిలిటీ నేను ప్రమోట్ చేయడం. అలాంటప్పుడు నా డ్యూటీ అది కదా, నేను నా పని చేస్తాను. నేనేమంటానంటే రెంటైలర్ పని రెంటైలర్ చేస్తుంది. మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఏవైనా కావచ్చు, లాజిస్టిక్ సప్లై కావచ్చు, వాట్ ఎవర్ డెలివరీ సప్లై కావచ్చు, నేను చూసుకుంటాను. అప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? కస్టమర్కి ఫాస్ట్గా ఇవ్వడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు బొటిక్ లేబుల్స్ ఇవన్నీ కూడా ఎలా అంటే సొంతంగా అన్ని వాళ్ళు చేసుకోవడం అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వస్తుంది, ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ వాటి లైనింగ్స్ వెళ్ళాలి, తెచ్చుకోవాలి. వాటికి ఏమైనా, ఎందుకంటే ఒక డ్రెస్ ఫినిష్ అవ్వాలంటే అందులో 4-5 యాడ్ చేయాలి. ఒక పక్క లేస్ అనో, లైనింగ్స్ అనో, లేదంటే బీట్స్ అనో, లేదంటే సమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనో. సో ఆ గార్మెంట్ ఫినిష్ అవ్వడానికి చాలా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో వాళ్ళకి హ్యాండ్స్ కానీ దొరకగలిగితే
సో చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి బాగుంటుంది. యా అంటే మీరన్నది అర్థమవుతుంది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏ బొటిక్ వాళ్ళు వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు వర్క్ వాళ్ళదే, సంబంధం లేదు వేరే వాళ్ళతో. వాళ్ళ క్లయింట్స్ వాళ్ళకు ఉంటారు, రొటీన్ గా వాళ్ళు చేసుకునేది. మరి మీ యాప్ లో వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? మీ యాప్ తో వాళ్ళు ఎందుకు అసోసియేట్ అవ్వాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక బొటిక్ ఓనర్, నాకు 10 ఆర్డర్లు వచ్చాయి ఈరోజు. ఒక మాస్టర్ వచ్చాడు, కటింగ్ చేశాడు, చేస్తున్నాడు, అయిపోయింది. నాకు మేబీ ఒక 1 వీక్ తర్వాత నాకు వర్క్ పడింది, నేను రాలేకపోయాను, వర్క్ ఆగిపోయింది. లేదా ఏదైనా ఒక డిజైనర్ని పెట్టామంటే ట్రాకింగ్ లేదు, ఆమె ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళి వి డోంట్ నో క్లారిటీ. అలా కాకుండా నాకు ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండి, అంటే నా మాస్టర్ ఏం చేస్తున్నాడు, నా డిజైనర్ ఏం చేస్తున్నాడు, ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ మొత్తం కూడా టెక్నాలజీ నుంచి కానీ ఉంటే నాకు ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ ఈజీ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే నేను వెళ్ళి బయటికి వెళ్ళి పర్చేస్ చేయడం వల్ల నా టైం వేస్ట్, రైట్? ఇప్పుడు బ్లింకిట్ ఎందుకు అంత ఫేమస్ అయింది? బికాస్ నా వర్క్ చేసుకుంటూ నేను బయటకు తిరగకుండానే నాకు ఇంట్లో వచ్చేస్తుంది. దెన్ ఐఎమ్ సో హ్యాపీ, నా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ బొటిక్ ఓనర్లు అందరూ చూడాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాము అని. అండ్ ఇప్పుడు మనము 4 సెగ్మెంట్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాం. 1 వచ్చేసేసి కస్టమర్స్ని అందరిని రీచ్ అయ్యేలాగా ఒక యాప్, ఈ బొటిక్స్ అని లిస్ట్ అయి ఉంటుంది. అలానే కాకుండా మ్యాన్ పవర్ అందరూ కూడా, అంటే మన ఈ క్లాత్కి సూది దారానికి ఏదైతే సంబంధం ఉండే వ్యక్తులందరూ కూడా, టైలర్స్, మాస్టర్స్, డిజైనర్స్, వీళ్ళందరూ పార్ట్నర్ యాప్లో ఉంటారు. బొటిక్ ఓనర్కి యాక్సెస్ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు నాకు కన్స్ట్రక్షన్లో 10 మంది లేబర్ కావాలనుకోండి, ఒక అడ్డా మీదకి వెళ్ళి నిల్చుకుంటే నేను తెచ్చుకోగలుగుతాను. బట్ వీళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడమే చాలా కష్టం, రైట్? సో అలాంటిది ఒక యాప్లో ఉంటే ఈజీ, నా జాబ్ ఈజీ. అండ్ మూడోది ఏంటంటే నేను ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నానో, లైనింగ్స్ కావచ్చు, లేదంటే దారాలు కావచ్చు, ఏదైతే నేను ఆర్డర్ పెట్టాను అనుకోండి, సరే 1 అవర్లో రానియండి, పర్లేదు. అట్లీస్ట్ నేను బయటికి వెళ్ళకుండా వస్తే నాకు ఈజీ, ఓకే, టైం సేవ్ అవుతుంది, అదొకటి. అండ్ అదే కాకుండా డెలివరీ, చాలామంది కస్టమర్స్ బొటిక్ వరకు రావడానికి టైం సరిపోదు, అందుకనే సరే ఏమి ఇస్తాంలే రెడీమేడ్కి వెళ్ళిపోదాం అనే లాజిక్లోకి వెళ్ళిపోయారు. అదే మీరు ఆ లాజిస్టిక్స్ని కూడా, అంటే మీరు ఆ డెలివరీ కూడా చేయగలిగితే, పికప్ కూడా తీసుకోగలిగితే, అప్పుడు కస్టమర్లు అనేది మీ దగ్గరికి రావడం ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ ఎంత మనము రెడీమేడ్ అనుకున్నా మనము సెల్ఫ్గా స్టిచ్చింగ్ చేయించుకోవడమా, కస్టమైజ్ చేసుకోవడం. ఎందుకు మనం రెడీమేడ్ వెళ్తున్నాం? బికాస్ దొరక్క, అందుబాటులో లేక, అండ్ మనం వెళ్ళి నిల్చొని ఈ ట్రాఫిక్ చూస్తున్నాం కదా, రోజు రోజుకి సిటీస్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఒక బ్లౌజ్ ఏమో 800 700 ఉంది, మనం మార్నింగ్ కార్ వేసుకొని దాన్ని రెడీ అవ్వాలంటే పిల్లల్ని ముందే స్కూల్కి పంపించి ఒక డే యుద్ధమే చేయాలి, ఒక బొట్టికి వెళ్ళి ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలి. అలా కాకుండా సో ఇలా వస్తే ఈజీ, ఇలా చిటికేస్తే రావడం చేయడమే నా డ్రీమ్. సో చాలా మంది బొటిక్స్ వాళ్ళు మీతో అసోసియేట్ అవుతున్నారు, మీ యాప్ లో లిటరలీ అందరూ కూడా లిస్ట్ అవుతూ ఉన్నారు. సో దీంట్లో కంపేర్ చేస్తే ఒక చిన్న ఏరియాలో ఉన్న బొటిక్ ఉంది, అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద డిజైనర్స్ కానీ లేబుల్స్ కానీ అవి కూడా అసోసియేట్ అవుతున్నాయి. సో వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉంటది కదా, పెద్ద లార్జ్ రీటైలర్స్ కి అండ్ చిన్న బొటిక్స్ కి మధ్యలో. ఇక్కడ చిన్నది పెద్దదని ఏముండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నా టమ్మీకి ఎంత హంగ్రీనో నేను అంతే తింటాను, అంతకంటే ఎక్కువ తిన్నా కూడా సరిపోదు. కానీ మనీ విషయంలో వచ్చేయాలకి ఎంత ఎక్కువ వస్తే అంత బాగా గ్రో అవుతాం, చిన్నది పెద్దదని ఏం లేదు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు అనేది ఇంపార్టెంట్. ఎవరైతే అడాప్ట్ చేసుకున్న వాళ్ళందరూ తెలివిగా చాలా జాగ్రత్తగా మార్కెట్లో వెళ్తున్నారు, ఎవరైతే అడాప్ట్ చేసుకోవట్లేదో స్టిల్ అలా ఓల్డ్ వేస్లోనే వెళ్తున్నారు. నేనేమంటానంటే ఆల్రెడీ చాలా కాన్సెప్ట్ ప్రూవ్ చేశాయి ఆల్రెడీ. అర్బన్ క్లాప్ లాంటి వాళ్ళు కావచ్చు, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, అండ్ రీసెంట్గా చాలా ఓయో అనే వాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్ చేశాయి హోటల్ ఇండస్ట్రీని. అండ్ ఈ విధంగా అన్ఆర్గనైజ్డ్ ఉన్న వాటిని అన్నిటి కూడా అయిపోయింది కాబట్టి సో వై నాట్ ఏ బొటిక్ అండ్ లేబుల్ ఇండస్ట్రీ అనేది నా థాట్. ఓకే, మీరు అన్నట్టుగా ఈ బొటిక్ ఇండస్ట్రీని ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నారు. సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, సో చాలా మంది మీతో యాప్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ బొటిక్స్ ని, సో వాళ్ళ దగ్గర నుండి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా మందికి అర్థం కావట్లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇది ఎన్నో ఇయర్స్ నుంచి, అదేంటే ఇది లాస్ట్ ఇయరో జరిగింది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తుంది. ఈవెన్ మనీష్ మల్హోత్రా, బిగ్గర్ లేబుల్స్ అండ్ వీళ్ళు కూడా ఓల్డర్ ట్రెడిషనల్ వే, ఒక ప్రొడక్షన్ హౌస్, కొంతమంది క్లయింట్స్, టైలర్స్, మాస్టర్స్ ఇన్ హౌస్, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, కాఫీలు ఇవ్వడం, టీలు ఇవ్వడం, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకరిని ఇదే జరుగుతుంది. ఈ ఓల్డ్ వే నుంచి వీళ్ళని తీసుకురావడం అనేది ఇట్స్ ఎ బిగ్గర్ ఛాలెంజ్. మేబీ కొంచెం టైం పట్టచ్చు, బట్ దే విల్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను ఒక బొటిక్ ఓనర్గా నేనేం ఆలోచిస్తానంటే నా టైలర్ ఇక్కడ ఉంటేనే బాగా కుడతాడు, ఒకవేళ వెళ్తే మళ్ళీ వస్తాడో రాడో డౌట్.
ఈ క్వశ్చన్స్ ఏమవుతుందంటే వాళ్ళని డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నరకం కూడా. వస్తాదో రాదో అని తెలియకుండా వెయిట్ చేయడం అనేది లైఫ్లో చాలా పెద్ద టాస్క్. ఈవెన్ మేము కూడా చూస్తున్నాం రన్ టైలర్లో చాలా మంది టైలర్స్ ఆన్ ద స్పాట్ టీ తాగేసి వస్తామని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది. మళ్ళీ రారు ఇంకా. నేను అనుకుంటాను ఇంకా టీ తాగుతూనే ఉన్నారని. నేను ఇలా నవ్వగలుగుతున్నానంటే ద రీజన్ నాకు డిపెండెన్సీ లేదు అని. అలా ప్రతి ఒక్క బొటిక్ ఓనర్లో స్మైల్ చూడాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే ఆక్యుపై అయిపోయారు కస్టమర్స్ అని, డిజైన్స్ అని, టైలర్స్ అని, మాస్టర్. ఒక్కసారి బద్దలు కొట్టుకొని బయటికి రండి. బయట ప్రపంచం ఎంతో అడ్వాన్స్డ్ అయింది. ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి ఈవెన్ ఇంక్లూడ్ లేబర్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, వాట్ ఎవర్. లేబర్ అంటే నన్ను తక్కువగా అనుకోకండి, ఎందుకంటే ఆ సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ వర్కర్స్. బట్ కానీ ఎందుకు మనం అడాప్షన్కి రెడీగా లేనప్పుడు ఎంత పెద్ద డెస్టినీ క్రియేషన్ వచ్చినా కూడా వీ కెనాట్ డూ సంథింగ్. ఓకే, మీరు చెప్పిన ఈ ఓవరాల్ థింగ్ లో మీరు అడ్వాన్స్ గా దాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు, బట్ అందరూ ఓల్డ్ వేస్ లోనే వెళ్తున్నారు. మరి మీరు అక్కడ ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ చేస్తారు? దట్స్ అ బిగ్గర్ ఛాలెంజ్. సో ఆ టెక్నాలజీని అర్థం చేయించడము, వాళ్ళతో బొటిక్స్ అనేటివి మీ దగ్గరికి ఆన్ బోర్డ్ అవ్వడము, వాళ్ళు అర్థం చేసుకోవడము, వాళ్ళు యూజ్ చేయడము, క్లయింట్స్ వరకు రీచ్ అవ్వడము, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ కదా. సో నాకు నా ఫ్రెండ్కి ఒక సన్ ఉన్నాడు అనమాట. ఓకే, వాడికి ఏంటంటే పెద్దగా టైప్ చేయడం ఇవన్నీ రాదు. తనకి ఏమైనా స్టోరీస్ కానీ ఏమైనా వినాలనుకోండి, సింప్లీగా యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, లేదంటే గూగుల్ ఓపెన్ చేస్తాడు, స్పీకర్ ఆన్ చేసి నేను ఏదో ఒకటి చెప్తాడు, నేను డోరామ్యాన్ వీడియోస్ అని జస్ట్ చెప్తాడు అంతే స్పీకర్. సో అంటే నేనేమంటానంటే ఒక ప్రయత్నానికి లాంగ్వేజ్ కానీ ఏది పెద్ద బ్యారియర్ కాదు. ఫస్ట్ ఆ ప్రయత్నానికి మనం రెడీగా ఉన్నామా లేదా, అంటే ఆ మైండ్లో ఆలోచన ఉందా లేదా. ఫస్ట్ ఆ పిల్లోడికి ఆలోచన రాలేదనుకో, అక్కడ స్పీకర్ ఉంది నేను మాట్లాడగలను అని, ఇట్ వోంట్ పాసిబుల్. సో నేనేమంటున్నాను తెలుసా, ఇక్కడ రన్ టైలర్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ మీరు అడాప్షన్కి మీరు రెడీగా ఉంటే మీరు గ్రో అవ్వచ్చు అని నేను చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోగలిగితేనే కదా దాంట్లో విషయాన్ని చూడగలరు. నేను అసలు దాని వైపే చూడకుండా ఉంటే ఎలా గ్రో అవుతారు, రైట్? సో నేను అందుకే ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బిజినెస్ని ఆర్గనైజ్గా చేయడము, అన్ఆర్గనైజ్డ్గా చేయడం మ్యాటర్ కాదు. ఎందులో మనం వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడున్నారు, వాళ్ళని మనం రీచ్ అవ్వాలనా లేదంటే వాళ్ళు మనల్ని రీచ్ అవ్వాలనా, క్వశ్చన్ మార్క్. నేనంటాను వాళ్ళే మనల్ని రీచ్ అవ్వాలని. బ్లింకిట్ కానీ ఓలా ఊబర్ కానీ కస్టమర్ని రీచ్ అవ్వలేదు. ఏదైతే పెయిన్ పాయింట్ ఉందో ఒక టెక్నాలజీలో పెట్టింది, కస్టమర్సే ఇక్కడికి రీచ్ అవుతుంది. నీడ్, ఆ నీడ్ని మనం క్రియేట్ చేయగలిగితే వీఆర్ సక్సెస్. ఆ నీడ్ ఆల్రెడీ మార్కెట్లో బొటిక్ ఇండస్ట్రీస్కి అయితే భయంకరమైన నీడ్ ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ సఫికేషన్ అవుతున్నారు. చిన్న చిన్న ఆల్టరేషన్ నుంచి ఒక పెద్ద పెద్ద అవుట్ఫిట్, ఒక వెడ్డింగ్ అవుట్ఫిట్ వరకు కూడా కస్టమర్ సఫికేషన్ అనేది మార్కెట్లో ఉంది. అండ్ ప్రైజెస్లో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, ఇలా చాలా బ్యారిగేట్స్ ఉన్నాయి. వీటన్నిటిని దాటి నేనేమంటానంటే ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్కి రండి, మీ కస్టమర్స్ని రీచ్ పెంచుకోండి. సో మెల్లిమెల్లిగా మీ బిజినెస్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్తో గ్రో చేసుకోండి. ఓకే, సో నాకేమనిపిస్తుంది అంటే, నాకు తెలిసిన ఒక బొటిక్ ఉంది, నేను రెగ్యులర్గా అక్కడికే వెళ్తాను, అక్కడే స్టిచ్ చేయించుకుంటాను. వాళ్ళ స్టిచ్చింగ్ కానీ, వాళ్ళ యూజ్ చేసే మెటీరియల్ కానీ, ఆర్ ఆన్ టైంలో ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియాలో వాళ్ళకి మాత్రమే ఉంది సర్కిల్. సో తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేనే రెగ్యులర్ కస్టమర్, అట్లా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆ ఓన్లీ ఏరియా వరకే వాళ్ళు పరిమితము. సో వాళ్ళు మీ యాప్లో ప్రమోట్ చేసుకోవాలి, సో కొంచెం వైడర్ రీచ్ రావాలి, వైడర్ ఆడియన్స్ రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ చెప్తే సో దట్ అందరికి క్లియర్ గా ఉంటుంది, బెటర్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంకొక 30 days 35 days వరకు త్రూ కాలింగ్ నుంచి వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తున్నాము. సో ఈ నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి కాల్ చేస్తే మేము వాళ్ళకి డెమో ఇచ్చేసిన తర్వాత దెన్ ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది పే చేసిన వెంటనే వాళ్ళకి ఆన్బోర్డ్ అనేది జరుగుతుంది. అండ్ వెరీ సూన్ ఆటోమేట్ చేస్తున్నాం. బొటిక్ అంతకు బొటిక్ మాత్రం ఆన్బోర్డ్ అయిపోవచ్చు, వాళ్ళ కస్టమర్ యాప్లోకి విజిబిలిటీ అవ్వచ్చు, అండ్ డేటాని కూడా వాళ్ళు ఎంట్రీ చేసుకోవచ్చు. వీఆర్ మేకింగ్ ఇట్ ఆటోమేషన్. ఎందుకంటే ఎవ్రీడే హ్యూజ్ కాల్స్, మేము అలా డెమోస్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి సో వీఆర్ మేకింగ్ ఇట్ ఆటోమేట్ సిస్టమ్. అండ్ బొటిక్ ఓనర్స్కి కానీ లేబుల్స్కి ఎస్పెషల్లీ చాలా మంది డిజైనర్స్ చాలా ఎంతో ఇష్టంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ఒక లేబుల్ కానీ, ఒక బొటిక్ కానీ, డిజైనర్ స్టూడియో కానీ చేసుకుంటున్నారు. అంటే నేనేమంటానంటే ఒక చిన్న టైలర్ షాపు అదే చేస్తుంది, చదువుకున్న డిజైనర్ అలానే చేస్తుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అలా కాకుండా చేంజ్ తీసుకోగలిగితే డెఫినెట్లీ సక్సెస్ గ్యారంటీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యుఎస్ మొత్తం అండ్
ఇండియా మీదనే డిపెండ్ అయింది. ప్రతి దాంట్లో కూడా వ్యవసాయం దగ్గర నుంచి ఫుడ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండియా నుంచే వెళ్ళాలి. అలానే యుఎస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే షాపింగ్ చేస్తున్నారు బుటిక్స్లలో, ఇన్స్టాగ్రామ్లలో. కాబట్టి వాళ్ళకి రీచ్ కూడా చాలా ఈజీ. ఓకే, అలా చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ 3 స్టెప్స్లో ఒక బొటీక్ ఆన్ బోర్డ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కాల్ చేయండి, డెమో తీసుకోండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, కస్టమర్ యాప్లో విజిబుల్ అవ్వండి. ఓకే, సింపుల్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. అండ్ మీ దగ్గర నేను ఇందాక మీరు చూపించారు కదా యాప్, చాలా బొటిక్స్ కనిపించాయి. సో దాంట్లో ఐ వుడ్ లవ్ టు షాప్. ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. యాజ్ ఏ కంపెనీ ఓనర్గా ఫస్ట్ నేను ఒక వెబ్సైట్ చేసుకోవడానికి చాలా నరకం చూశాను. ఇప్పుడు నా యాప్లో ఇంతమంది బొటిక్స్ ఉన్నాయంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఏదైతే ఒక చిన్న గల్లీలో ఉందో కస్టమర్కి తెలీదు అది ఒక గల్లీలో ఉందని, యాప్లో ఉంది. సో కస్టమర్ ఆటోమేటిక్గా కూడా విజిబిలిటీని పెంచి ఒక మంచి క్రేజీ అవుతుంది. ఇట్స్ ఎ క్రేజీ ఐడియా. ఎస్, మీరు అనుకున్నట్టుగా మీ యాప్ రీచ్ అవ్వాలి అండ్ బొటిక్స్కి క్లయింట్స్ కానీ, క్లయింట్స్కి బొటిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్గా ఉండాలి అనేది మీ విజన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.